ప్రపంచానికే ఆదర్శంగా మన ఇండియా అనే ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచానికే మన దేశం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైట్, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది మన భారతదేశం అని నరేంద్ర మోడీ ఆకాంక్షను వ్యక్తం చేసిండు. అయితే నిన్న ప్రశాంత్ కిషోర్ ఒక టీవీ షోలో మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి నేను కూడా చూసిన. అయితే రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అంశాన్ని నరేంద్ర మోడీ గారు కనుక ఈసారి ఓడిపోతే 9 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉంటే కథమైపోతాడు, కనుమరుగైపోతాడు. అదే 90% రాష్ట్రాలను కోల్పోయిన రాహుల్ గాంధీ ఇంకా ప్రజలను మెప్పించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండు. అది రైట్ కాన్సెప్ట్ అని చెప్పి ప్రశాంత్ కిషోర్, ఎవరైతే స్ట్రాటజిస్ట్ ఉన్నారో ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి మాట, రాహుల్ గాంధీ మాత్రమే శాశ్వతంగా నిలబడగలుగుతాడు అనేటువంటి మాటను ఆయన నర్మగర్భంగా చెప్తున్నటువంటి మాట ఒక టీవీ ఛానల్లో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చెప్పిండు ఈ మాటను. రాహుల్ గాంధీ 90% రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం తిరుగుతా ఉన్నాడు. అది ఒక గ్రేట్ లీడర్ కార్యక్రమం. అదే 9 సంవత్సరాలు పరిపాలనకు దూరంగా మోడీ ఉంటే మోడీ కనుమరుగైపోతాడు అనేటువంటి మాటను ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి మాట నిన్న అది ఇండియా వ్యాప్తంగా వైరల్ అవుతా ఉంది. అది రైట్గా